రూ. 50 ఫోన్ పే చేయమంటే 500 ఫోన్ పే చేసింది. ఏంటి నేను నక్కతోక తొక్కానేమో అనిపించింది నాకు ఒక్కసారి. బొడ్డోడు దోశ వచ్చేసింది, నా దోశ ఇంకా రాలేదు. అడిగితేనేమో స్పెషల్ దోశ అని అంటున్నారు. ఈ బొడ్డోడు ఏంటి దోశ తిన్న తర్వాత ఫైటర్ మ్యాన్ అయిపోయాడు, సూపర్ మ్యాన్ అయిపోయాడు. బాగా ఆగలేతున్నాను, టిఫిన్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఏం స్పెషల్ అని అడిగితేనేమో సెట్ దోశ అని చెప్పిండు ఆ బాబాయ్. సరే అని ఒక ప్లేట్ చెప్పాను, స్పెషల్ కదా అని. ఇక్కడేమో ఈ పాప ఏమో 2 బజ్జీలు చెప్పింది. ఆ 2 బజ్జీలు బాబాయ్ ఏమో ఎమ్మటనే ఇచ్చేసాడు. అదే 2 బజ్జీలు నేను చెప్పుంటే బాగుండేదేమో, త్వరగా వచ్చేసేది, త్వరగా తినేసి వెళ్ళిపోయేవాడిని. ఇక ఈ పాప 2 బజ్జీలు తీసుకుని స్కూటీ ఎక్కి పైకి ఎక్కువ కూర్చొని తింటది అనుకుంటా. 2 గంటలు తింటదేమో నాకు తెలిసి. 2 బజ్జీలు కదా. ఫోన్ నొక్కుతుంటే ఒకసారి ఫోన్ పే ఓపెన్ చేశాను. చెక్ బ్యాలెన్స్ చూస్తేనేమో రూ. 15 ఉన్నాయి. అయ్యో ఇప్పుడు ఎలా అనుకున్నాను. మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తేనేమో రూ. 50 ఫోన్ పే చేయమంటే 500 ఫోన్ పే చేసింది. ఏంటి నేను నక్కతోక తొక్కానేమో అనిపించింది నాకు ఒక్కసారిగా. యూట్యూబ్ లో ఎందుకైనా ఓపెన్ చేసుకుని రాజపల్లాలో ఒకసారి చూసుకుందాంలే అనిపించింది. ఇక్కడేమో ఈ బొడ్డోడు డల్ గా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు ఏమో మరి. ఇక్కడేమో ఈ పాప చూసుకోలేదు, పాపం బురదలో కాలేసింది, వాడదులున్నాయి. నేనేమో ఆ స్పెషల్ దోశ మీద ఫోకస్ చేస్తున్నాను. అది ఎప్పుడు వచ్చిద్దో తిందామని చూస్తున్నాను. నేను ఆ స్పెషల్ దోశ కోసం వెయిట్ చేసి చిరాకు వచ్చేసింది. అందుకే ఫోన్ నొక్కుంటున్నాను. ఇక్కడేమో ఈ బొడ్డోడు ఏమో దిగులుగా కూర్చొని ఉన్నాడు. అలా స్పెషల్ దోశ చెప్పాడు అనుకుంటా, అందుకే కూర్చొని ఉన్నాడు అక్కడ. ఈ పాప 2 బజ్జీలు ఒక బజ్జీ కంప్లీట్ చేసినట్టుంది, అందుకే వాటర్ తాగుతుంది. ఇక ఈ బాబాయ్ ఇసుక తీసుకొచ్చి ఆ బురదని కప్పేశాడు. నేను అనుకున్నదే జరుగుతున్నట్టుంది. అక్కడ ఒక బజ్జీ అయ్యింది, ఇంకో బజ్జీ ఉంది. ఇంకో బజ్జీ కోసం చట్నీకి వెళ్ళింది వాళ్ళ మమ్మీ. ఈ బాబు 2 బజ్జీలు 2 గంటలే తింటది అనుకుంటా. అన్నా నా స్పెషల్ దోశ అన్న అడిగితే స్పెషల్ దోశ గారా తమ్ముడు అని అన్నాడు. అందుకే ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాను. బొడ్డోడు దోశ వచ్చేసింది, నా దోశ ఇంకా రాలేదు. అడిగితేనేమో స్పెషల్ దోశ అని అంటున్నారు. ఈ బొడ్డోడు దోశలు భలే సైలెంట్ గా తింటున్నాడు, వేస్ట్ చేయకుండా. అదే నేను చిన్నప్పుడు అయితే సగం కింద ఉండేది, సగం ప్లేట్ లో ఉండేవి. ఫైనల్లీ నా దోశ అయితే వచ్చేసింది. ఇదేంట్రా బాబు చిన్నగా ఉంది, ఏ మూలకు కూడా రాదు కదా బాబు అనుకున్నాను. దాని పేరు సెట్ దోశ అంట. ఈ బొడ్డోడు ఏంటి దోశ తిన్న తర్వాత ఫైటర్ మ్యాన్ అయిపోయాడు, సూపర్ మ్యాన్ అయిపోయాడు. నేనేమవుతానో మీరు అందరూ కామెంట్ చేసి చెప్పండి.